రాష్ట్రంలో డ్రగ్ పరిస్థితి అంటే చూసాం, నిన్నే చూసాం మనం. వైజాగ్లో 3 రోజుల కిందట పట్టుకున్నారు. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ముఖ్యమంత్రిగా ఆయన సమాధానం చెప్పాలి. ఇంతవరకు ఆయన మాట్లాడిన దాఖలాలే లేవు. కానీ కనీసం కస్టమ్స్కి సంబంధించిన అధికారులను కూడా బయట మాట్లాడనీయకుండా దాచిపెట్టారంటే దీన్ని ఏ విధంగా మనం పరిణిగా తీసుకోవాలో నేను వాళ్ళకే వైసీపీ నాయకులకే వదిలేస్తా ఉన్నాను. ఇతర రాష్ట్రాలకు కూడా ఆంధ్ర నుంచే గంజాయి సప్లై అవుతుందంటే మన రాష్ట్రంలో గంజాయికి కానీ డ్రగ్స్కి కానీ ఏ విధంగా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సుమారుగా కొన్ని వేల కేజీలు నిన్న డ్రగ్స్ వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరైనా కస్టమ్స్ అధికారి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి పత్రికా విలేకరుల పరంగా తెలియజేశారా? లేదు. ఎందుకనండి? అది వైసీపీ నాయకులకు సంబంధించింది కాబట్టి వాళ్ళు తెలియజేయలేదు. లేదా తెలియజేసేవాళ్ళు కదా పత్రికా విలేకరులకైనా. పత్రికా విలేకరులు ఈ రోజుకైనా పత్రికా విలేకరులు తెలియజేశారా? తెలియజేయలేదు. గంజాయి వాడకంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉందని స్టేట్ కాదు ఇంటర్నేషనల్ వైంగా న్యూస్లు వస్తున్నాయి. కానీ దానికి ఎవరు స్పందించట్లా? ఎందుకు స్పందిస్తారండి? వాళ్ళ కన్సర్న్లో జరిగే విధానాన్ని వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? స్పందించరు. సార్, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు చేశారంటారు. నవరత్నాల హామీలు అమలు చేశానని ఆయన చెప్పుకుంటున్నాడు. నిన్న ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక ఆడపడుచుని అడిగితే అమ్మఒడి వస్తుందా అంటే 4 ట్రిప్పులు అమ్మఒడి వేసాడు కానీ నాకు మాత్రం ఒకసారి వచ్చింది సార్ అంది. ఇంకెక్కడండి నవరత్నాలు అమలు చేస్తుంది? బీసీ లోనులు లేవు, ఎస్సీ లోన్లు లేవు, ఎస్టీ లోన్లు లేవు, మైనార్టీ లోన్లు లేవు. అన్నీ తీసుకెళ్ళి నవరత్నాలు అంటున్నాడు. ఎవరికి ఇచ్చాడు నవరత్నాలు? ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఉన్న 5 కోట్ల జనాభాలో కనీసం 1 కోటి మందికి కూడా నవరత్నాలు అందులో. ఇంక అన్నీ అమలు చేశానని ఎలా చెప్పుకుంటాడు? ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మాయ మాటలు చెప్పి మళ్ళీ గద్దెనెక్కాలి అనే అధికారం కోసం తపతపలాడుతున్నాడు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ఖచ్చితంగా ఈసారి గద్దె దింపుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో బీసీలను అనగదొక్కేస్తారు. ఆ బీసీలని ఎవరైతే మంచి మంచి నాయకులు ఉన్నారో వాళ్ళు చంపేయడము, వాళ్ళు ఇది చేయడము చాలా దారుణంగా ఉంది. బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు పడదు. అది బీసీల పార్టీ కాదు, మా వైఎస్ఆర్ బీసీల పార్టీ అని అంటారు కానీ బీసీల పార్టీ ఏదంటే బీసీలకి పథకాలు పెట్టినాడు చంద్రబాబు నాయుడే. బీసీల పార్టీ అంటే తెలుగుదేశం అంటే బీసీల పార్టీ. చాలా దారుణం. అది ఒక్కటే కాదు, అంతకుముందు నంద్యాలలో కూడా ముస్లిమ్స్ వాళ్ళు అలాగే చేశారు. వాళ్ళు అంతా కబ్జాలు, రౌడీయిజం, గోండాయిజం చేసి వాళ్ళు ఏదంటే దానికి ఇది చేసుకొని వాళ్ళ స్థలాల్ని వాళ్ళ మార్చుకొని ఏంటంటే ప్రభుత్వం అయింది అది ఇచ్చేసేసి వాళ్ళు ఇచ్చేత తల్లి భార్య భర్త ముగ్గురు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక పేద కుటుంబం చేనేత వాళ్ళు. అది చాలా దారుణం అన్న అందరికి తెలిసింది. దాన్ని ఎవరు ఖండించలేకపోతారు. ఆయన బీసీల పక్షపాత అది నవ్వుతారు. ఎవరైనా సరే నవ్వుతారు. జగన్మోహన్ బీసీల పక్షపాత. బీసీలకి ఏం చేసినాడు? బీసీ కార్పొరేషన్ నిధులు ఒక చైర్మన్ వేశాడు. కనీసం ఒక లోన్ ఇచ్చాడా? ఒక ఇది ఇచ్చాడా? ఇది పథకాలు కానీ బీసీ వాళ్ళకి ఏదో మేము బీసీలకు ఇచ్చేసాను అంటారు. బీసీలకు ఒక్క లోన్ 5 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి 5 సంవత్సరాలు అయింది. ఒక్క లోన్ రాలేదు బీసీలకి. నేను బీసీనే, ఒక బీసీగా నేను కూడా ఆయన ఖండిస్తాను. ఆయన అంతా మనకి ఇది కాదు. అసలు ఆయన బీసీలకు చేసింది ఏమీ లేదు. బీసీలని అనగదొక్కుతాడు. మెయిన్ డ్రగ్స్ అంతా ఆయన మొత్తం అందరికీ తెలిసింది. అది డ్రగ్స్ ఇప్పుడు వైజాగ్లో ఆ కొకైనాలు పట్టుకుంటారు అంతా వాళ్ళదే. సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళే అంతా. ఇప్పుడు డ్రగ్స్ గంజాయి రాష్ట్రానికి ఏపీలో నెంబర్ 1. ఏపీఏ నెంబర్ 1 ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో. డ్రగ్స్ అలవాటు ప్రతి పిల్లాడు చదువులు ఉద్యోగాలు లేవు. రోడ్డు మీద తిరిగి ఇది చేసి ఈ డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడిపోయి యువత చాలా పాడైపోతుంది. ఒక్క పరిశ్రమ లేదు, ఒక్క ఇది లేదు, అంత నిరుద్యోగమే. మీరు ఏం చేస్తారు? పనులు లేవు. ఈ డబ్బులు ఏదో 10,000 5,000 పథకాలకి ఇచ్చి ఆశపడిపోయి ఇది చేసి ఆ రోడ్డు మీద నానాంగం చేసుకొని ఎవడ ఇది చేస్తారు, ఎవరు ఇది ఆ మత్తు మందులకు అలవాటు పడిపోయి ఈ డ్రగ్స్. ఈరోజు హైదరాబాద్ అనుకున్నాం, హైదరాబాద్ తాతలా మనకు వైజాగే గంజాయి అక్కడి నుంచే రవాణా. ఈ రవాణా ఉందంటారా ఆంధ్ర రాష్ట్రంలో? ఇంతకుముందు ఎప్పుడు గంజాయి ఇలాంటివి ఏం లేదు. అరికెట్టినారు. గంజాయి తగలబెట్టారు. ఆ ప్రభుత్వం రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా లేదు. చంద్రబాబు నాయుడు అన్నదొక్కిసాడు. గంజాయి తోటలో కాల్చేసాడు ముందు. ఇదేంటి విచ్చలు విడిగా ఎక్కడికి వెళ్తే ఎక్కడి నుంచి గంజాయి రవాణా అవుతుందంటే ఏపీ అని చెప్తారు అందరూ. ఏ రాష్ట్రం అడిగినా ఏపీ నుంచే వస్తానని చెప్తాను. ఇంకా ఆయన చేసేది ఏముంది? సార్, చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పాలన చెత్త అన్నామని కాదు. జనాల్ని ఎవరు అడిగినా చెత్త పాలన, చెత్త ప్రభుత్వము. ఏదో చేసేస్తాడు. ఒక ఛాన్స్ ఎక్స్ ఛాన్స్ అని ఇచ్చినారు కానీ చేసేది ఏమీ లేదన్న. అస్సలు ఏమి లేదు.
ఎంత బే పోతాడా, ఈ దరిద్రం మొగ్గుతుందా అని జనాలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇచ్చిన నవరత్నాల హామీలన్నీ అమలు చేశాడంటారా? ఏమి లేవన్న. నవరత్నాల్లో కొంతమందికి వాళ్ళకే నవరత్నాలు ఇల్లు హౌసులు పెట్టాడు. హౌసులు పెట్టి కొంతమంది 25,000 కట్టించుకొని ఇలా చేసి కట్టండి ఇవ్వండి ఇస్తామని. కొంతమందికి వచ్చిన వాళ్ళకంటే ఇప్పుడు మాలాట వాళ్ళు ఉన్నాం బయట అవుట్ ఆఫ్, మాకు తీసాడు, వాళ్ళకి ఇచ్చినాడు. 2 బిల్డింగులు ఉన్నోడికి ఇంకొక స్థలము, లేనోడికి లేదు. మీరు ఏదో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అని ఏదో ఆ ఓట్లు ఆశ చూపిస్తాను, ఆ స్థలం దమ్మిడికి కూడా పనికిరాదు. ఆ నవరత్నాలు అది ఒక భాగమే. సన్నబియ్యం లేదు. పోలవరం అన్నాడు, పోలవరం లేదు. ఈ మద్యం నిషేధం అన్నాడు, మద్యం నిషేధం లేదు. ఇంకేం నవరత్నాలు చేసింది ఆయన? నవరత్నాలు అంతే ఇది మందుబాబులకి ఇచ్చింది నవరత్నాలు అనమాట.